ఎవరైతే దేవుని సన్నిధిలో భర్త కానీ భార్య కానీ పిల్లలు కానీ ఎవరైతే దేవుని సన్నిధిలో భయభక్తులుగా ఉంటారో వారికే పరలోక రాజ్యము తెరిచి ఉంటుంది. కానీ భర్త ద్వారా భార్య వెళ్ళదు పరలోకం, భార్య ద్వారా భర్త వెళ్ళడు పరలోకం, భార్య భర్తల ద్వారా పిల్లలు వెళ్ళడు పరలోకం. పిల్లలు అనుకోవచ్చు నా తల్లిదండ్రులు భయభక్తులుగా ఉన్నారు కదా, పిల్లలు అనుకోవచ్చు నా తల్లిదండ్రులు ముందు నుంచి కూడా దేవుని సన్నిధిలో ఉన్నారు కదా, నేను వెళ్ళకపోతే ఏంటి, నేను వెళ్ళతే ఏంటి అని అనుకుంటున్నారేమో. ఈరోజు దేవుని వాక్యం మీతో సూటిగా మాట్లాడుతుంది. ఈరోజు దేవుని వాక్యం మీతో తేట తెల్లగా మాట్లాడుతుంది. ఓ ప్రియ విశ్వాసురాలా, ప్రియమైన దేవుని సంగమా, ఎవరైతే బుద్ధి చెప్తారో, తప్పు చేసిన వారికి ఎవరైతే బుద్ధి చెప్తారో వారి మీద ఏం చేస్తారంట, పగబడతారు. ఈ రోజున కూడా ఈ లోకం కూడా అలాగే ఉంది ప్రియమైన సంగమా. ఈ రోజున సమాజం కూడా అలాగే తయారవుతుంది. ఎవరైతే తప్పుదారులు నడుస్తున్నారో, ఎవరైతే చెరి మార్గంలో నడుస్తున్నారో, ఒరే బాబు ఇది తప్పురా అని చెప్తుంటే వారి మీద వారి కానీ వారి కుటుంబం కానీ పగబడుతూ ఉన్నారు. ఈరోజు అదే రీతిలో హిస్టరీలో, చరిత్రలో ఒక ప్రవక్త మీద పగబట్టారు ఆ జనాంగము.